నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సేవల కోసమే ధర్మకర్తల మండల సభ్యులు పునరంకితం కావాలని నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి సూచించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పద్మనాభరాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండల సభ్యుల ఆత్మీయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ విజయలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హేమలత, డీసీసీ బ్యాంక్ చైర్మన్ అమాన రాజశేఖర్ రెడ్డి, చందన శ్రవంతి, అన్న అనిత, మాధవనాయుడు, శ్రీనివాసులు నాయుడు, కన్నయ్య నాయుడు, సతీష్ నాయుడు, గిరిబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ పార్టీకి చేసిన సేవలను గుర్తించడం వల్లే ధర్మకర్తల మండలి చైర్మన్ గా పద్మనాభరాజును వరించింది అన్నారు. అయితే ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు చరిత్రలో గుర్తుండిపోయేలా ఆలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ధర్మకర్తల మండలిపై ఉందన్నారు. ప్రధానంగా ఆలయంలో స్వామివారి దర్శన సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఇందులో భాగంగానే గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్డు నిర్మించనున్న నేపథ్యంలో ఇల్లు తొలగింపు సంబంధించి పరిహారంగా 15 లక్షల రూపాయలను తక్షణమే ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మా తల్లిదండ్రులు కూడా ఈ ఆలయంలోనే వివాహం జరిగినందువల్ల ఇంతటి ప్రాచుర్యం ఉన్న ఆలయ ప్రాశస్యాన్ని నలుదిశలా తీసుకోవాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలిపై ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడద్దు అని ఆయన ధర్మకర్తల మండలి సభ్యులను కోరారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఈ కార్యక్రమమునకు రారాజు అయినటువంటి గౌరవనీయులు శ్రీ పద్మనాభరాజు గారు ఆలయ చైర్మన్ ప్రత్యేక స్వాగతం అండి. సుస్వాగతం తెలియజేసుకుంటామండి సార్ కి. అలాగే దేవస్థానములకు చైర్మన్ అంట ఉంటూ ఆలయ అభివృద్ధికి సహకరించుటకు ఎన్నికైన పాలక మండలి సభ్యులు శ్రీమతి హంస గారు, శ్రీమతి శ్రీనివాసు నాయుడు గారు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం సార్ ప్లీజ్. అవేంటి ఆల్ టీడీపీ మండల పార్టీ శ్రీ రాంబాకం సర్పంచ్ తన్నేర్స్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. మరి నేమ్స్ పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలరాజు గారు అలాగే శివ గారు సత్యవేడు, సో ఇద్దరు కూడా 2 మెంబర్స్ మన స్టేజ్ మీదకి రావాలి. ఓకే, సత్యవేడు శివయ్య గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అన్నారు, నేను కూడా యువ దగ్గర ఇస్తున్నాను, దాన్ని వాళ్ళకి ఇచ్చి ఈరోజు డెవలప్మెంట్ కోసం ఫస్ట్ పునాది వేస్తున్నారు. ఆయన పునాదిని మీరు పునికి పుచ్చుకొని దాతలందరూ కూడా ప్రతి ఒక్కరూ నాతో సహా దీనికి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా అందరి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు శంకర్ రెడ్డి గారిని నా తరఫున సెక్రటరీ యువ గారికి డబ్బులు 15 లక్షలు ఇస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ గుడి గురించి 2 మాటలు మాట్లాడండి అని ఆ అమ్మాయి చెప్తూనే ఉంది. అందరూ దాని గురిండే మాట్లాడుతున్నారు. ఈ గుడి విశిష్టతని అందరూ తెలియజేశారు. నేను ఒకే మాటనే తలుచుకున్నాను వాళ్ళు చెప్పింది కాకుండా. ఈ గుడికి సురుటుపల్లి అన్నారు కదా, సురుటుపల్లి అనేది సురులపల్లి. సురులు అంటే దేవతలు, అసురులు అంటే దయాలు కాబట్టి సురులు అంటే దేవతలు కాబట్టి దేవతలందరూ ఇక్కడ నివాసం ఉండే ప్లేస్ కాబట్టి దీన్ని సురుటుపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఇంతటి విశిష్ట కలిగిన ఈ దేవాలయానికి చైర్మన్ గా ఎన్నికైనందుకు పద్మనాభరాజుకి అదృష్టంగా భావిస్తున్నాను.
ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని, అంతేకాకుండా ఈ గుడికి తమిళనాడు నుండి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రదోష కాలంలో ఎక్కువ భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. శని త్రయోదశి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, ఎక్కువ మంది జనాలు వస్తారు. కాబట్టి ఆ నందీశ్వరుని సేవలో అందరూ ఆయన దర్శనం కల్పించుకోవడానికి వస్తారు. కాబట్టి ఆ రోజు కొంచెం వాళ్ళకి భక్తులకి అసౌకర్యాలు కలిగించకుండా వాళ్ళకి ఎక్కువ మంది ఆ నందీశ్వరుని చూసి అభిషేకాన్ని తిలకించడానికి వచ్చే వాళ్ళకి కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా గుడి లోపల వీలు కల్పించి మాకు వచ్చి చెప్పారు, అక్కడ దేవుణ్ణి చూడడానికి అయ్యేది లేదు మేడం అని ఇంతకు ముందు మేము 2-3 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినందువల్ల ఆ విషయాన్ని నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అనమాట. అక్కడ ఈరోజు సురుటిపల్లి టెంపుల్ పల్లెకొండేశ్వర ఆత్మీయ సమావేశం, దీనికి విచ్చేసిన పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు మాధవ నాయుడు అంకుల్ గారికి, మరియు మన డీసీ బ్యాంక్ చైర్మన్ అమాష రాజన్ గారికి, మరియు మా ఎక్స్ ఎమ్మెల్యే హేమలత మేడం గారికి, మరియు ఫైనాన్స్ డైరెక్టర్ చమనా శ్రవంతి మేడం గారికి, మరియు వేదిక పైన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు వేదిక ముందున్న భక్తులకి, మరియు మా తెలుగుదేశం కార్యకర్తలకి, మరియు ఉమ్మడి విలేకరులకి, మరియు ప్రింట్ అండ్ మీడియాకి, మరియు మా పోలీస్ మిత్రులు ఉదయం నుంచి 9 గంటల నుంచి చాలా వరకు అంతా కంట్రోల్ చేసి ఏ ఒక ప్రాబ్లం లేకుండా చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు ఈ పల్లికొండేశ్వర ఆత్మీయ సమ్మేళనకు విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. మన పద్మనాభరాజన్ గారికి యాక్చువల్గా ఈ పదవి ఊరికే రాలేదు. ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రీవియస్ 2019-24లో చాలా సహాయం చేశాడు. దాంతోపాటు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద. ఆ కేసుల్ని మన యొక్క తెలుగుదేశం పార్టీ గుర్తించి మన లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు సారు ఆయనకి, మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పదవిని ఆయనకి ఇచ్చారు. ఆ పదవి వచ్చినందుకు మాత్రం సాటిస్ఫై కాకూడదు. ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని భక్తులకి ఏ యొక్క వసతులు ప్రాబ్లం లేకుండా అందరికీ కావాల్సిన వస్తువులు కల్పిస్తూ మన యొక్క వాళ్ళ బోర్డు మెంబర్ల సలహాలు తీసుకొని, అర్చకులు మరి ఈవో గారి సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క సురుటిపల్లి టెంపుల్లో మా అమ్మా నాన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇదే టెంపుల్కి నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు రథం తిరగడానికి 4 సైడ్లు తిరగడానికి ఒక చిన్న సమస్య చెప్పారు. ఐదు డిస్మాంట్లకు గాను 15 లక్షల కాంపన్సేషన్ ఇస్తున్నాము. ఈ టెంపుల్ ఏ యొక్క అవసరం ఉన్నా కానీ నా శక్తివంతులుగా నా సొంత డబ్బుతో కానీ మరి దేవస్థానం డబ్బులతో కానీ ఏదైనా వెచ్చించి డెవలప్ చేస్తానని మీ అందరి ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను. ఇలాగే మన సురుటిపల్లి టెంపుల్ చైర్మన్ పద్మనాభన్ గారిని కూడా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ టెంపుల్ని